అలానే మిసేసరావు మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాతాళానికి వెళ్ళినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి నిబంధనలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి నిబంధన ఏంటంటే, అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలని ఐడెంటిఫై చేసి ఎంత ఏరియాలో వీళ్ళు అక్రమంగా నిర్మించారు దానికి ఫైన్ వేసి భారీగా వసూలు చేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ మధ్యకాలంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అక్రమ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు క్రమబద్ధీకరించట్లేదు, దాదాపు 1,60,000కు పైగా క్రమబద్ధీకరణ నామినేషన్ వచ్చాయి దరఖాస్తులు, ఆ దరఖాస్తులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు అని చెప్పి ఒక పిటిషన్ హైకోర్టులో వేశారు. దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు అక్రమ నిర్మాణాలు అనేది ఇది అలవాటైపోయింది, ఇది క్రమబద్ధీకరించడం, అక్రమ నిర్మాణాలు చేసుకోకపోవడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి, అంటే అక్రమ నిర్మాణాలు అనేవి ఆగిపోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు, అలవాటైపోయినటువంటి ప్రక్రియ కింద మారిపోయింది అక్రమ నిర్మాణాలు అనేవి, కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే, ఎవరైతే పిటిషన్దారు కోర్టుకు వెళ్ళినటువంటి అతను ఉన్నాడో అతను ఒక 540 గజాల్లో సుమారుగా చదరపు గజాల్లో ఆయన స్టీల్ ప్లస్ 4 అంటే 4 ఫ్లోర్లు కట్టారు, స్టీల్ ప్లస్ 4 కట్టారు. కడితే నిబంధనల ప్రకారం 2 ఫ్లోర్లు పెంట్ హౌస్తో సహా 2 ఫ్లోర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ 2 ఫ్లోర్లు క్రమబద్ధీకరించుకోవడానికి ఆయన దరఖాస్తు చేశారు. అయితే గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పిటిషన్ వేశాడు. పిటిషన్ వేస్తే పిటిషన్ మీద వాద ప్రతిపాదనలు అయిన తర్వాత ఈయన అక్రమంగా నిర్మించినటువంటి ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో 4th ఫ్లోరు అలాగే పెంట్ హౌస్ ఇవి లెక్కేసేసి దాదాపుగా 4,000 ఎస్ఎఫ్టీల్లో ఈయన అక్రమంగా నిర్మించారు. సో ఈ 4,000 ఎస్ఎఫ్టీలకు సంబంధించి రేటు నిర్ణయించి ఎంతైతే అంత అతని నుంచి ఫైన్ వేస్తారా, లేదంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ తీసుకొస్తారా అనే దాని మీద హైకోర్టు అడిగింది. అంటే ఇప్పుడు అతను అక్రమంగా నిర్మించినటువంటి ఎస్ఎఫ్టీని లెక్కేస్తే దాదాపుగా 3 కోట్ల దాకా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన కమర్షియల్ స్పేస్ ఆ పిటిషన్ వేసినటువంటి అతనిది. సో దాదాపు 3 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుందంట దానికి, అక్రమ నిర్మాణానికి. అంటే 4th ఫ్లోరు పెంట్ హౌస్ మొత్తం వేశాడు కాబట్టి ఈ మొత్తం లెక్కేస్తే అక్రమంగా కట్టినటువంటి మొత్తం కలిపితే 3 కోట్లు ఫైన్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి అన్అఫిషియల్గా లెక్కేస్తారు. అప్పటికప్పుడు పురామరిగా లెక్కేసి 3 కోట్లు కట్టాలి, మరి అక్రమ నిర్మాణం చేశారు కాబట్టి మరి అంత మొత్తం కడతారా, లేదంటే ప్రభుత్వమే ఈ అక్రమ నిర్మాణాలకి స్పెసిఫిక్గా కొన్ని నిబంధనలు పెట్టి దానికి కరెక్ట్గా ఫుల్ స్టాప్ పెడతారా, ఇంకా మళ్ళీ భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉండేలాగా నిబంధనలు తీసుకురండి అని చెప్పి హైకోర్టు క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే ఎంత ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఉంటుందో, అంటే మనకి కార్పెట్ ఏరియా అని అంటారు కదా, ఈ కార్పెట్ ఏరియా ఎంత ఉందో లెక్కేసి దానికి విలువ కట్టించుకోమని చెప్పింది. ఇదే కనుక జరిగితే అక్రమ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళే కట్టాల్సి వస్తుంది. అంటే ఇక లక్షల కోట్ల రూపాయలే వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మాదాపూర్లో నేను ఉంటాను, అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్తుంటా. వాకింగ్కి వెళ్ళినప్పుడు విచిత్రమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక 70 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు వేశారు. నిలువుగా ఇలా ఒక స్తంభం చూసినట్టు చూడాలి మనం దాన్ని. 7 ఫ్లోర్స్. ఈ 7 ఫ్లోర్స్లో కూడా మళ్ళీ ఒక్కో ఫ్లోర్కి 2 అగ్గిపెట్టెలు లాంటి 2 సింగిల్ బెడ్రూమ్లు కట్టారు. ఆ సింగిల్ బెడ్రూమ్ ఒక్కోటి 15,000 అంటే ఫ్లోర్కి 30,000 వచ్చేలాగా ఫ్లోర్లు వేశారు. కానీ అదేమన్నా రిజిస్టర్ భూమి అంటే కాదు, నోటరీ భూమి. ఆ నోటరీ భూమిలో 7 ఫ్లోర్లు వేశారు, 6 ఫ్లోర్లు వేశారు. 6 ఫ్లోర్ పైన ఇంకోటి పెంట్ హౌస్ వేశారు. ఉదాహరణ చెప్తున్నా. ఇలాంటివి మీకు
ఆడికి వెళ్తే శ్రీ వివేకానంద కాలనీ కానీ అక్కడే ఉన్నాయి, పర్వత నగరు, గాయత్రి నగరు, ఇలాంటివి ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలు, మాదాపూరు. ఈ ఏరియాలో కనుక మీరు కనుక చూస్తే అసలు టౌన్ ప్లానింగ్ ఉందా హైదరాబాద్లో అనే డౌట్ వస్తుంది మీకు. నిలువెత్తుగా కడతారు, మరి వాటి రక్షణ ఉందా అంటే రక్షణ లేదు. మళ్ళీ వాటిని హయ్యెస్ట్ రెంట్కి ఇస్తారు. మరి వాటర్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు, ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారు? నేను అతను అడిగా ఎలా ఇస్తున్నారు పర్మిషన్ అని అంటే, ఏముంది సార్ ఫ్లోర్కి 2 లక్షలు ఇస్తే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అని చెప్పారు. విచిత్రమైనటువంటి టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఉంది హైదరాబాద్లో. అందుకే వర్షం పడితే సార్ హైదరాబాద్ మునిగిపోతుంది. కారణం అదే. 70 గజాల స్థలంలో 6 ఫ్లోర్లు పైన మళ్ళీ ఇంకొక పెంట్ హౌస్ ఇన్ని వేశారంటే మీరు ఊహించుకోండి ఎన్ని అక్రమ కట్టడాలు అక్కడ ఉన్నాయి. మరి దీనికి ఎవరిని బాధ్యం చేయాలి? అందుకే ఆ మధ్యకాలంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, నోటరీ స్థలాల్లో నిర్మాణాలకి మీటర్లు ఇవ్వకూడదు అని. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు అంత లెక్క. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి క్రమంలో ఈ నోటరీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ నోటరీ స్థలాల్లో నిర్మించినటువంటి నిర్మాణాలకి అసలు ఇవ్వకూడదు మీటర్లు అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు వాటర్ బోర్డు ఏం చేస్తుంది? ఇప్పుడు మొత్తం జియో ట్యాగింగ్ చేస్తుంది. జియో ట్యాగింగ్ చేసి డైరెక్ట్గా మోటార్లు పెట్టి మున్సిపల్ వాటర్ని ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కిస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళ మీద భారీగా ఫైన్లు వేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని ఫ్లోర్లు కట్టి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఫిట్టర్కి లేదంటే అక్కడ ఉండేటువంటి ఆ ఇన్స్పెక్టర్కి వీళ్ళకి అమౌంట్ ఇచ్చేసి మెయిన్ లైన్కి మోటార్ పెట్టేసుకుంటున్నారు. అనేక మంది సిటీలో ఉన్నారు, మెయిన్ లైన్కి మోటార్ పెట్టేస్తున్నారు. సో దీంతో ఎత్తు ప్రాంతాల్లో ఉండేటువంటి భవనాలకి మున్సిపల్ వాటర్ పోవట్లేదు. ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. మరి అలాంటివి కూడా వాటర్ కనెక్షన్ కూడా కట్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అనేది ఇప్పటికే గందరగోళం అయిపోయింది. రాబోయే రోజుల్లో మరింత గందరగోళం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకుంది. మొన్నటి వరకు హైడ్రాని మందలించింది. ఇప్పుడు హైడ్రా ఉండాల్సిందే, కాకపోతే నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చేయండి అని చెప్పి హైకోర్టే చెప్తుంది. ఇప్పుడు హైడ్రా ఉన్న కారణంగానే కొంతవరకు అక్రమ నిర్మాణాలు తగ్గాయి. లేదంటే కాలువల మీద హైయెస్ట్ భవనాలు కట్టేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు హైకోర్టు చాలా క్లియర్ చెప్పింది. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలని క్రమబద్ధీకరించుకోవడానికి సుమారుగా 1,60,000 అప్లికేషన్స్ వచ్చాయనంటే ఇంకా రాని విన్నుంటే మీరు ఆలోచించండి. మరి ఈ 1,60,000 అక్రమ నిర్మాణాలతో పాటు ఇంకా అనేకం ఉన్నాయి కాబట్టి హైకోర్టు కూడా సీరియస్గా స్పందించింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకి నామినల్ ఫీజులు కాదు, భారీగా వేసి వసూలు చేయాలి, అప్పుడే అవి శాశ్వతంగా ఆగిపోతాయి. లేదంటే క్రమబద్ధీకరణ ఉంటుంది కాబట్టి అక్రమ నిర్మాణాలని కట్టేయచ్చు అని చెప్పి అలవాటు పడిపోతారు. అలా అలవాటు చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి అక్రమ నిర్మాణాలు ఆగిపోవాలంటే హైదరాబాద్లో హైకోర్టు చెప్పింది చేయాల్సిందేనా? ఇప్పుడు ఎస్ఎఫ్టీకి నిర్మాణం కోసం ఎంత అవుతుందో ఖర్చు, ఆ ఖర్చు మొత్తం వసూలు చేయండి అని చెప్తుంది. ఎస్ఎఫ్టీకి 10-1200 రూపాయలు అవుతుంది మామూలుగా కన్స్ట్రక్షన్ చేయడానికి. సో ఎస్ఎఫ్టీకి 1000 రూపాయలు లెక్క వేసుకున్నా కానీ ఎన్ని ఎస్ఎఫ్టీలు అయితే అన్ని ఎస్ఎఫ్టీలకి అంత అమౌంట్ కట్టించుకొని క్రమబద్ధీకరిస్తాం ఇవ్వండి, అప్పుడు శాశ్వతంగా ఆగిపోతారు అనేటువంటి ఒక ఒపీనియన్ని హైకోర్టు చెప్తుంది. భారీగా ఫైన్ వేయమని చెప్తుంది. మరి ఇది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.